ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 8, 2025. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే హిజ్కియా గారు దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమిటనంటే, అష్షూరు రాజులు ఆ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు వారి నిమిత్తము దేవుని దగ్గర అప్పచెప్పుకుంటున్నారు. ఏమని అంటే, వారు అనేకమైన దేశాలు నాశనం చేశారు, అనేకమైన దేవతలను కాల్చివేశారు, విరగొట్టారు. అయినప్పటికీ అవి నిజమైనవి కావు, కర్రతోనూ రాళ్లతోనూ చేసినవే కనుక వాటిని వారు విరగొట్టగలిగారు. కానీ నీవు నిజమైన దేవుడివి, నీవు శక్తిగల దేవుడివి, ఈ యుద్ధంలో మమ్మల్ని గెలిపించాలి అన్నట్టుగా దేవుడి దగ్గర ఆయన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన న్యాయవంతమైనది. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికి ఒక మంచి అవకాశము కనుక దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి, ఇదిగో నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అని దేవుడు అతనికి సమాధానం ఇస్తారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన అనేది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది, ఎంతో బలమైనదని మనకు తెలుసు. అయితే ఈ ప్రార్థన మన యొక్క సమస్యల నిమిత్తము మనం వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం అని మనము ఎంతగానో దాన్ని భావిస్తూ ఉంటాము. దేవుని దగ్గర ప్రతి విషయం కొరకు విజ్ఞాపన చేయటకు మోకాలుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో అనేకమైన కార్యాలు మనము చూసి ఉన్నాము. దేవునికి మరింత కృతజ్ఞులుగా ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, మనము చేసే ప్రార్థన అనేది యథార్థవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. భక్తులందరూ కూడా వారి వారి ప్రార్థనలు యథార్థవంతముగాను, దేవుని యొక్క మహిమను, ఆయన నామానికి ఘనతను తెచ్చే విధముగాను, దేవుడు ఎంత గొప్పవాడో అనేది తెలియపరచడానికి పౌరుషముగా నిలబడి భక్తులందరూ కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని అన్యులకు తెలియపరిచి, దేవుడు ఎంత గొప్పవాడని వారి నోట ఒప్పించుకొని దేవుడి ముందు సాష్టాంగ పడవలసిన ఆ యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల అలాంటి ప్రార్థన ఆయుధం మన దగ్గర ఉంటుండగా మనము దేనికి కూడా భయపడిన అవసరం లేదు. ఆ ప్రార్థనను అంగీకరించి మనకు సమాధానము చేకూర్చే బలమైన దేవుడు మన దగ్గర ఉంటుండగా మనము దేనికి కూడా జడైన అవసరం లేదు. సమస్తమును దేవుని పాదాల దగ్గర అప్పచెప్పి యథార్థంగా మనము జీవించినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.